Please subscribe Padu Tech channel, like it and share it. Please subscribe Padu Tech channel, like it and share it. ఈ వీడియోలో మనం నీట్ ఆస్పిరెంట్స్ కి ఉపయోగపడేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. నీట్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మొత్తం సెట్ పాతసారి. ఈ వీడియో చాలా 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 ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యార్థులు కానీ మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఏ విషయాలు చూద్దాం, గమనిద్దాం. నీట్ 2024 ఎగ్జామ్ పూర్తయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 70,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 60,000 మంది విద్యార్థులు హాజరైనారు. నేషనల్ వైడ్ గా ఇండియాలో 25 లక్షల మంది విద్యార్థులు హాజరైనారు. ఇక్కడ కేటగిరీ వారీగా మనం చూద్దాం, కట్ ఆఫ్ చూద్దాం. కేటగిరీ వారీగా 2021, 2022, 23, 24 4 సంవత్సరాలు తీసుకొని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. మరి ఒకవైపు రీజియన్ తీసుకున్నాం, ప్రాంతాలు, మరోవైపు ఇయర్ వైజ్ ర్యాంకు మార్క్స్ తీసుకున్నాం. సో మొదటగా ఆంధ్ర రీజియన్ తీసుకున్నట్లయితే, ఏయూ రీజియన్ తీసుకున్నట్లయితే 2022 చూడండి, ఇక్కడ 527కి కటాఫ్ అయింది. అంటే ర్యాంకు 62,000 వరకు, ఇంచుమించు 63,000 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2022లో కటాఫ్ 527, ర్యాంక్ వచ్చేసి 63,000 వరకు వచ్చి ఆగింది. అదేవిధంగా 2023లో 550, కటాఫ్ వచ్చి 550. ఇదంతా ఓసీ సంబంధించింది ఇక్కడ మాట్లాడేది మనం. సో 2023లో కటాఫ్ 555, ర్యాంక్ వచ్చేసి దాదాపుగా 60,000 వేసుకోవచ్చు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు జరిగినటువంటి నీట్ 2024 ఎక్స్పెక్టెడ్ కటాఫ్ వచ్చేసి 575, కటాఫ్ వచ్చేసి 575, 575 వరకు వస్తుంది. ఒక 5 మార్కులు అటు ఇటు ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం విద్యార్థులు చాలా బాగా రాశారు ఎగ్జామ్ని, కాబట్టి స్కోరింగ్ కూడా ఎక్కువ అవుతుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈ విధంగా పెరిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్యూ రీజన్, వెంకటేశ్వర రీజన్లో చూస్తున్నట్లయితే 2022 528, సో 62,000 వరకు వచ్చిన ర్యాంకు. అదేవిధంగా సేమ్ కూడా 528, ఇక్కడ కూడా 62,000 వచ్చి ఆగింది. నెక్స్ట్ 2022లో పెరిగింది ఇక్కడ 543కి, సో 69,000 వచ్చి ఆగింది ర్యాంకు. కాబట్టి ఇక్కడ గత సంవత్సరాలతో పోలిస్తే 2021, 22, 23, ఇప్పుడు 24 వచ్చేలాకి కట్ ఆఫ్ ఇంకా పెరుగుతుంది ఎస్యూ రీజన్లో. సో 565 వరకు వస్తుంది, ఒక 5 మార్కులు ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ ఉస్మానియా రీజన్ సంబంధించినటువంటి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కటాఫ్ 486 వచ్చి ఆగింది, 486 ఆగింది. ఉస్మానియా పరిధిలో చూసినట్లయితే ఇక్కడ మనకి 486కి కటాఫ్ మార్క్స్ వచ్చాయి. 2021లో ర్యాంక్ వచ్చేసి 97,000 దాకా వచ్చింది. అదేవిధంగా 2022లో కటాఫ్ మార్క్స్ 51, మరి ఇక్కడ వచ్చేసి 1,25,000 వరకు రావడం జరిగింది ర్యాంక్. ఇకపోతే 2022లో 452 వరకు వచ్చింది. ఇక్కడ 1,62,000
61,579 వరకు ర్యాంక్ రావడం జరిగింది. ఇకపోతే మనకి ఈ 2024లో ఎక్స్పెక్టెడ్ చూసినట్లయితే 452 వచ్చే అవకాశం ఉంది మార్క్స్. సో ఇవి ఈ విధంగా 4 సంవత్సరాల గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల డేటాను తీసుకొని అనాలిసిస్ చేసుకొని రాబోయే 2024 కట్ ఆఫ్ మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇది ఓసీ కేటగిరీకి సంబంధించింది. నెక్స్ట్ మనము పిసిఏ సంబంధించినటువంటి చూద్దాం. మరి ఇది కూడా 3 years సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. ఆ డేటా ప్రకారం రాబోయే 2024 ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ని కట్ ఆఫ్ మార్క్స్ ని చెప్పబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏయూ రీజియన్ పరిధిలో మనకి 2021లో 475 మార్కులు కట్ ఆఫ్ ఉండగా మరి ఇక్కడ వచ్చేసి 479 2022లో 479 కొంచెం పెరిగింది. 2023లో వచ్చేసరికి 501 అయింది. సో ఇక్కడ వచ్చేసరికి రైజ్ అయింది అన్నమాట. తర్వాత 2024లో ఇది 521గా అవుతుంది. సో ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఎస్వి రీజియన్లో అయితే 2021 సంవత్సరంలో కట్ ఆఫ్ మార్క్స్ 467, అదే 2022 వచ్చేసి 464. పక్కన ర్యాంక్ కూడా ఇవ్వబడింది, అవి కూడా గమనిస్తూనండి. సో మార్క్స్ ర్యాంక్ రెండు కూడా గమనించుకుంటారండి. 2022లో 464 మార్క్స్, 2023లో 489, 2024లో 514 మార్కులు రావడం జరిగింది. వస్తుంది 514 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఓయూ పరిధిగా తీసుకున్నట్లయితే 2021లో కట్ ఆఫ్ మార్క్స్ 398, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 360, 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 382. రేపు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 388. అయితే ఒక విషయం గురించి మరలా మనం చర్చించుకుందాం. మనం ఈ టేబుల్ చూసినట్లయితే ఓసీ వాళ్ళది ఇక్కడ 2021లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కోవిడ్ ఎఫెక్ట్ జరగడం, కోవిడ్ ఎఫెక్ట్ అయింది. 2021లో సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. సో వాళ్ళు ఎట్లా బయటపడిపోయారు. తర్వాత 2022 వాళ్ళు కోవిడ్ ఎఫెక్ట్కి బలయ్యారు. తర్వాత 2023 వాళ్ళు కూడా కోవిడ్ ఎఫెక్ట్ జరిగింది. అందువల్ల ఇక్కడ సో వీటి తేడా రావడం కూడా జరిగింది అన్నమాట. 2024లో వీళ్ళకి అన్ని క్లాసులు జరిగాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ కూడా చక్కగా జరిగాయి. కాబట్టి విద్యార్థులకు విద్య బాగా అందింది. అందువల్ల విద్యార్థులు కూడా హుషారుగా కాంపిటీషన్లో పాల్గొనడం కూడా జరిగింది. ఇక్కడ కాంపిటీషన్ బాగా పెరిగింది అన్నమాట. సో ఆ విధంగా కోవిడ్ ఎఫెక్ట్ వలన మనకి ఈ తేడాలు కూడా మనకి ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాసినటువంటి విద్యార్థులకు కోవిడ్ ఎఫెక్ట్ లేదు. వాళ్ళు చక్కగా 10th, ఇంటర్ 2 సంవత్సరాలు బాగా చదువుకున్నారు. కాబట్టి వాళ్ళ పరిధిలో కూడా మంచి మార్కులకి ప్రయత్నం చేశారు. పేపర్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది కూడా మార్కులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే లాస్ట్ ఇయర్కి మీరు గమనించినట్లయితే లాస్ట్ ఇయర్లో 10 లేక 20 మార్కుల తేడా కలిగినటువంటి, అంటే ఆ ర్యాంక్ సీట్ తెచ్చుకున్నానికి కోల్పోయినటువంటి వ్యక్తులు, 10 మార్కుల తేడాతో కోల్పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మరి ఈసారి దాదాపు 700 నుంచి 800 మంది రాయడం జరిగింది. సో ఆ విద్యార్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. బాగా మార్క్స్ కూడా ఎక్కువగా, ఇంకా అదనంగా 100 మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్లో ముందుకు వస్తారు. ఇది కూడా గమనించాలి. ఎవరు ఇప్పుడు రాసినటువంటి ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ కాంపిటేటర్స్.
సో లాస్ట్ ఇయర్ 10-20 మార్కుల తేడాతో సీట్లు కోల్పోయినటువంటి స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని దాదాపుగా 700 నుంచి 800 మంది రాశారు. సో వాళ్ళందరూ కూడా మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఓసీ అయిపోయింది. నెక్స్ట్ బీసీబీ చూద్దాం. ఈ బీసీబీలో చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా 2021, 22, 23, 24 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏయూ రీజన్లో బీసీబీకి 483 మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ కాగా 2022లో 474 అయింది. 2020లో మరలా అది పెరిగింది 500 మార్కులుగా వచ్చింది. ఇక రాబోయే 2014లో అది 526 వరకు అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ పరిధిలో 2021లో బీసీబీ వాళ్ళకి 443 కట్ ఆఫ్ మార్క్స్ ఉండగా 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 470 అయింది. 2023లో 496 అయింది. 2024లో అది 522 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గా అవ్వచ్చు. నెక్స్ట్ ఉస్మానియా పరిధిలో చూసినట్లయితే 473 మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ గా 2021లో ఉండగా 2022లో 438 అయింది. 2023లో 434 అయింది. రేపు రాబోయేటువంటి 2024 కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 438 అవ్వచ్చు. సో ఈ విధంగా బీసీబీ సంబంధించిన బీసీసీ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా గమనిద్దాం. చూడండి, బీసీసీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ లో 483 కట్ ఆఫ్ మార్క్స్ 2021లో ఉండగా 2022లో 480 అయింది. 2023లో 505 మార్కులు పెరిగింది ఇక్కడ. సో కట్ ఆఫ్ మార్క్స్ గా అయింది. రాబోయేటువంటి 2024లో 527 వరకు అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ పరిధిలో కట్ ఆఫ్ మార్క్స్ 449 ఉండగా 2022లో 450 అయింది. 2023లో అది 454 అయింది. రేపు 2024లో 458 అవ్వచ్చు. నెక్స్ట్ ఉస్మానియా సంబంధించినటువంటి దాన్ని చూసుకున్నట్లయితే 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 411 ఉంది. 2022లో 372 అయింది. 2023లో 377 అయింది. రేపు రాబోయేటువంటి 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 380 అవ్వచ్చు. బీసీడీ చూద్దాం. బీసీడీ కూడా ఇంచుమించు ఓసీ లాగే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మరి బీసీ కేటగిరీ అన్నింటిలో బీసీడీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. 2021లో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూసినట్లయితే 505 మార్కులు కట్ ఆఫ్ మార్కు ఉండగా 2022లో అది 517 అయింది. 2023లో అది 537 అయింది. ఇక రాబోయేటువంటి 2024లో కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ 557. ఎస్వి రీజన్ లో 2021లో బీసీడీకి కట్ ఆఫ్ మార్క్స్ 488, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 471, 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 497. రేపు రాబోయేటువంటి 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 523గా ఉంటుంది. ఒక 5 మార్కులు అటు ఇటుగా ఉంటాయి. ఇకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉస్మానియా పరిధిలో చూసినట్లయితే 2022లో కట్ ఆఫ్ 475, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 447, 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 440. రేపు అనగా 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 444 వరకు ఉంటుంది. సో ఈ విధంగా బీసీడీ కేటగిరీకి సంబంధించినటువంటిది ఉంది. మరి ఇకపోతే ఎస్సీకి చూద్దాం. ఎస్సీ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ చూసినట్లయితే 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 445, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 425, 2021లో 445, 2022లో 425, 23లో 458. రేపు అనగా 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 491 అవ్వచ్చు. ఎస్యూ పరిధిలో 2021 433 కట్ ఆఫ్ మార్క్స్ ఉండగా 2022లో 426 ఉంది.
2023లో 451, రేపు రాబోయేటువంటి 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 476. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉస్మానియా పరిధిలో ఉన్నటువంటి వాటికి కట్ ఆఫ్ మార్క్స్ 422 ఉండగా 2021లో 373 కట్ ఆఫ్ మార్క్స్ 2022 వచ్చింది. అదేవిధంగా 2023లో 390 కట్ ఆఫ్ మార్క్స్. ఇకపోతే 2024 ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 400. ఇంకా ఎస్టీ రీజన్ గా తీసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీ రీజన్ వైడ్ గా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ తీసుకున్నట్లయితే 2021లో 392 కట్ ఆఫ్ మార్క్స్, 2022లో 384 కట్ ఆఫ్ మార్క్స్, 2023లో 420, 2024లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 456గా ఉండవచ్చు. నెక్స్ట్ ఎస్యూ రీజన్ లో 2021లో కట్ ఆఫ్ మార్క్స్ 422, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 422, 22లో కట్ ఆఫ్ మార్క్స్ 383, 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 413, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ 2024 443. ఇకపోతే ఉస్మానియా పరిధిలో చూసుకున్నట్లయితే 2021లో కట్ ఆఫ్ మార్క్స్ 450, 2022లో కట్ ఆఫ్ మార్క్స్ 376, 2023లో కట్ ఆఫ్ మార్క్స్ 400, 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 405గా ఉంది. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ కేటగిరీగా అనౌన్స్ చేయడం జరిగింది. సో నీట్ విద్యార్థుల చేసి మీకు వివరించడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు ఈ టేబుల్ని చూసుకొని వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఈ ఆన్సర్ కీ చూసుకొని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళు కూడా అంచనా వేసుకోవచ్చు. అసలు మనకి సీట్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏ కేటగిరీకి వస్తుంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, లేదా మేనేజ్మెంట్ కోటానా, ఇవన్నీ కూడా వీటిలో వేసుకోవచ్చు, మనం అంచనా వేసుకోవచ్చు. ఇకపోతే ఆల్ ఇండియా కేటగిరీలో మనకి 10,000 లోపల ర్యాంక్ రావాలంటే 2021లో 624 మార్కులు, 2022లో 628 మార్కులు, 2023లో 625 మార్కులకి ఇంచుమించు 10,000 ర్యాంకు రావడం జరిగింది. ఈ కోటాలో ఈ విధంగా వస్తే మనకి సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మెడికల్ ఆస్పిరెంట్స్ ఈ విషయాలను గుర్తుంచుకోండి. దీని పరంగా మీరు ఫ్యూచర్ స్టెప్స్ తీసుకోగలరని ఆశిస్తూ మీకోసం వీడియో తయారు చేస్తూ మీ అభ్యున్నతికి ఉపయోగపడే ఈ పార్థు టెక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.